హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సున్నుండలు చేస్తున్నాను. దానికోసం ఇలా మినపప్పుని పొట్టుతో తీసుకున్నాను. పొట్టు మినపప్పు చాలా మంచిది, మంచి బలం ఉంటుంది ఇలా పొట్టుతో తీసుకుంటే మినపప్పుకి. అలాగే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ రెండు కరెక్ట్గా 1 కప్ తీసుకున్నాను. వీటిని ముందుగా ప్యాన్లో వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకోవాలి. ఈ ప్యాన్లోకి మనం తీసుకున్న మినపప్పుని వేసుకోవాలి. ఈ మినపప్పుని లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ నిదానంగా కాస్త ఓపిక్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ మారుతుంది, కాస్త వేగిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు కాస్త నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పప్పు కలర్ చేంజ్ అయింది, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. మీరు కావాలంటే ఒక పప్పును తీసుకొని నోట్లో వేసుకుంటే పంటి కింద కమ్మగా తగులుతుంది. అప్పుడు పప్పు పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇలా వేగిన ఈ పప్పుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ఇదే ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఈ లడ్డూకి మరింత కమ్మదనం రావడం కోసం ఒక 2 స్పూన్ల బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొన్ని బియ్యం వేయటం వల్ల లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది. బియ్యం కూడా చక్కగా ఫ్రై అయినాయి. వీటిని కూడా తీసి పప్పులోకి వేసేసుకోవాలి. అలాగే ఈ సున్నుండలకి మరింత హెల్దీగా చేసుకోవడం కోసం నేను కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగాయి. వీటిని కూడా ఇదే పప్పుల ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మొత్తం ఒకేసారి తిప్పకుండా మధ్య మధ్యలో ఆగుతూ పల్స్ ఇవ్వాలి. పొడి అయితే రెడీ అయింది. ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న తురిమిన బెల్లాన్ని కూడా ఈ పొడిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లము, ఈ పొడి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో బెల్లం ఉండలు తగులుతూ ఉంటాయి, వాటిని ఇలా చిదిమేస్తూ కలుపుకోవాలి. మ్యాక్సిమం బెల్లంతో చేసుకోవడానికే ట్రై చేయండి. చక్కెర అంత మంచిది కాదు కదా. హెల్తీగా చేసుకుంటున్నప్పుడు బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లంతో చేసుకుంటే. ఇలా ఈ బెల్లము పొడి అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక 5-6 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిని కూడా బాగా కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. మీకు ఇందులో ఫ్లేవర్ కోసం కావాలంటే యాలకుల పొడైనా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇలా నెయ్యి అంతా కలుపుకున్న తర్వాత ఉండలు కట్టుకోవడానికి వస్తుందా లేదా చెక్ చేసుకొని మరింత నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. నాకైతే నెయ్యి సరిపోయింది. లడ్డూలు చక్కగా వస్తున్నాయి. మనకు కావలసిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి. ఇంతేనండి, బెల్లం మినప సున్నుండలు ఇంట్లోనే బయట కొనకుండా చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హెల్త్కి చాలా చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి అందరికీ అవసరమే. అందరూ తినవలసిన లడ్డూనే. అండ్ అందరికీ నచ్చి తీరుతాయి, అంత బాగుంటాయి టేస్ట్. మరెందుకు ఆలస్యం, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో మర్చిపోకుండా తెలియజేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.